తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? స్టిల్ ఐ మిస్ హిమ్. ఎప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఆయన లేని లోతు ఇప్పుడు నా పిల్లలు కరెక్ట్గా 12 o'clock సేమ్ బాబాయ్ ఎట్లా నాకు గిఫ్ట్ ఇచ్చారు సేమ్ అదే 12 o'clockకి. బాబాయ్ అంటే ముందే అంటే నేనే కొంటాను కాబట్టి అది ఆయన చెప్పేస్తారు, నీ ఇష్టం అని చెప్పేస్తారు, తీసుకొస్తాను. అది ఉండేది. సర్ప్రైజ్ ఇచ్చేదంటే ముద్దు, దానికి విలువ లేదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ వాడు ఇప్పుడు పెరిగారు కాబట్టి పెద్ద అదే ఆల్మోస్ట్ 25 years దగ్గర అయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మా పెద్ద బాబు చిన్న శశాంక్ అండ్ మేఘాంశ ఇద్దరు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ 60th బర్త్డే కూడా ఏదో ఒకటి పెట్టుకున్నారు. నాకు ఇంకా మొత్తం కుస్ అని మాట్లాడుకుంటున్నారు. ప్లాన్ జరుగుతుంది ఏదని నాకు చెప్పట్లేదు. అది కేక్ నుంచి అన్నీ ఏదో అమ్మకి ఎవరో అడిగితే అమ్మకి చెప్పొద్దు. అయితే ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజు. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి బర్త్డే కాలేదు, రేపు బర్త్డే అంటే అంటే అదే 16th అంటే ఈరోజు బర్త్డే అంటే నిన్న రాత్రి ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆయన పార్టీ ఆయన ఎప్పుడు రోజు ఆయన షూటింగ్ నుంచి తొందరగా వచ్చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి జనాలు ఉంటూనే ఉంటారు. నేను ఈయన కొంచెం మినిస్టర్ వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కామెడీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు ఏదో అది తీసుకొని రమ్మంటున్నారు, ఇది తీసుకుని నేను వంటగది నుంచి చేసి పంపిస్తున్నాను, ఈ పని వాళ్ళు అందిస్తున్నారు. 9 అయింది. నాకు అప్పటిదాకా ఈయనకి మర్చిపోయారు. సరే చూద్దాం అనుకున్నాను. నేను ఆయన ఎప్పుడు నా బర్త్డే కానీ ఎప్పుడు ఏం అడగలేదు. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొన్ని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని, నాకెందుకే చెప్తున్నావు నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకొని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, నీ అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్ అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చల్లగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేమోను ఊరుగారు అన్నారు. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. నీకేం కావాలి కొనుక్కోవే అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్నాను. ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొనివి బాబా అన్నాను. ఇట్లా చూస్తున్నారు. ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్న ఇట్లా 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 చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను, ఇట్లా నిలబడి ఉన్నాను. నేను నిలబడి ఉండి ఇట్లా 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 సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇట్లా చూసుకొని ఇట్లా 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 చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్డు మీద చూస్తాను. అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసి తల మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ప్యాక్ కరో అన్నారు. ఎంతని అడిగారు. ఇంత డబ్బు అని చెప్పారు. సార్ నేను చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది. దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది. అది కూడా నచ్చిందని అన్నారు. బాగుంది బాబా. దోణ ప్యాక్ కరో అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, పైసా లేదు ఇద్దరు చేతిలో, ఇంట్లో కూడా డబ్బులు లేదు అనుకోండి. దోణ ప్యాక్ కరో అన్నారు. అంటే ప్యాక్ చేశాడు.
ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బావ నాకు కొని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బావ చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటాను నేను వచ్చినప్పుడు వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున అంతే కనిపిస్తుంటారు. కదా, వాళ్ళు శ్రీహరి గారు అడగరు. ఆయన ఆయన అసలు అడుగురు. ఆ, ఈయనకి నేను ఎప్పుడైనా గుర్తు చేసా పంపేవే అంటారు, పంపిస్తాము అంతే. ఉమ్. అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. మర్చిపోవు. అసలు ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు. అంత ఇదిగా చూసుకుంటారు. సూపర్. అండ్ మేడం, నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసే క్రమంలో శ్రీహరి గారితో పనిచేసిన చాలామంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఎవరిని? వి సముద్ర గారిని చేశాను, సముద్ర చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్రేయస్ రాయ్ చంద్రమహేష్. సో దేవి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. కెమెరామ్యాన్ లేదు, ఆయన డైరెక్టర్. ఓకే. వారికి శ్రీహరి గారే ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కారణంగా ఆగిపోయింది. ఆయన వేరే సినిమా చేశారు శ్రీకాంత్ గారితో. ఇలా చాలామంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన ప్రస్తావన వస్తే ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమహేష్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు శ్రీహరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, శ్రీహరి గారు అప్పుడప్పుడే యాక్టర్గా పైకి వస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ కింద స్టెప్స్ దగ్గర వాళ్ళిద్దరు నిలబడున్నారు, లోపల షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఇదే ఇంటిని మళ్ళీ శ్రీహరి గారు స్టార్ అయిన తర్వాత ఇదే ఇంటిని కొన్నారు. అది కాదండి, ఇది వచ్చి చంద్రమహేష్ అసిస్టెంట్గా ఏదో ఉన్నారు. బావ వచ్చి ఈ హీరో పేరు మర్చిపోయాను. పోలీస్ సినిమా అయిపోయింది, దేవా చేస్తున్నారు. ఓకే, దేవా చేస్తున్నారు. చేసినప్పటికీ ఇక్కడ పాత విలన్ సినిమా కూడా కొంచెం అప్పుడు రిలీజ్ అయింది, మీకు గుర్తుండొచ్చు. అదేదో జరుగుతుంది. ఈ పైన బాల్కనీలో నిలబడి చూసారంట. చూసి ఇట్లా ఉంటే పైన బాల్కనీలో అంటే బాబా మా చంద్రమహేష్ ఇద్దరు ఉంటే, ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అని చెప్పారు. ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అంటారంట. కరెక్ట్ పోలీస్ దేవా సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. బాగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారంట. కొనుక్కున్నారు కానీ తిప్పులు నేనే పడ్డాను చాలా. తర్వాత వాస్తు అని, తర్వాత పెయింటింగ్స్, వాస్తు 3 సారి మార్చాను నేను. ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతా చెప్తాను, బాబా దీనికి ఖర్చు పెట్టేదని నిజంగా ఇట్లాంటి ఇల్లు ఇంకొకటి కొనేదాన్ని. ఎవడైనా వస్తాడు, వాస్తు బాగాలేదంటాడు, ఆఫీస్ రూమ్ ఇక్కడ మార్చాను, కిచెన్ ఇక్కడ మార్చు అంటాడు, ఇది ఎత్తుగా ఉంటుంది అంటాడు, ఏదో ఒకటి మార్చునే ఉంటాము. నేను లాస్ట్ చివరికి చెప్పాను, బాబా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు షూటింగ్కి, ఆ దుమ్ము ఒకటి పడదు, నాకు వచ్చి చచ్చేది నేనే, నా వల్ల కాదు బాబా, కావాలంటే మన పాత ఫ్లాట్కే వెళ్ళిపోతాం బాబా అని చెప్పాను. అప్పుడు సైలెంట్గా అయ్యారు.